హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం టెంపుల్ స్టైల్ దద్దోజనాన్ని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని చేయడానికి పెద్దగా టైం పట్టదండి. చాలా తక్కువ టైంలో ప్రసాదంగా ప్రిపేర్ చేసి దేవుడికి నివేదించొచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు రైస్ ని తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఒక కప్పు రైస్ కి 3 కప్పుల వాటర్ ని వేసి రెగ్యులర్ గా మనం వండుకునే రైస్ లా కాకుండా బాగా మెత్తగా వండుకోవాలండి. రైస్ ఉడికేలోపు మనం ఒక సాస్ పాన్ లో 1/2 లీటర్ పాలని తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఉడికించుకున్న అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక గరిట సహాయంతో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. ఇప్పుడు కాచుకున్న వేడివేడి పాలల్లో నుంచి ఒక కప్పు పాలని తీసుకుని కొంచెం కొంచెంగా మెదిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేడివేడిగా ఉన్న అన్నంలోకి వేడిగా ఉన్న పాలని కలుపుకోవడం వల్ల అన్నం పాలని బాగా పీల్చుకుని దద్దోజనానికి ఒక కమ్మదనం వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నిదానంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల ఫ్రెష్ పెరుగుని రుచికి సరిపడినంత సాల్ట్ ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ దద్దోజనానికి ఫ్రెష్ పెరుగుని మాత్రమే వాడాలి. తర్వాత ఇందులోకి తాలింపుని పెట్టుకుందాం. ఒక పాన్ తీసుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ ని వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు వేసి వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు జీడిపప్పును వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 15-20 మిరియాలు, తుంచి పెట్టుకున్న 3 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకుని వేసి వేపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత చల్లారిన ఈ తాలింపుని దద్దోజనంలోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ దద్దోజనం చిక్కగా అనిపిస్తే కనుక ఈ స్టేజ్ లో కాస్త కాచి చల్లార్చుకున్న పాలని గాని పెరుగుని గాని వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా కమ్మగా ఉండే ఈ దద్దోజన ప్రసాదం రెడీ.